హలో హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హెచ్ఎస్ఆర్ బై ఇన్ఫో. ఫ్రెండ్స్, మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నటువంటి కాన్సెప్ట్ ఏంటంటే బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి బీఎస్సీ జువాలజీ ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఇది మన హెచ్ఎస్ఆర్ బై ఇన్ఫో ఛానల్కి సంబంధించినటువంటి అన్ని కంటెంట్ లైక్ వీడియోస్ కావచ్చు, న్యూ అప్డేట్స్ కావచ్చు, నా దగ్గర అవైలబుల్ ఉన్నటువంటి నాకు సెండ్ చేసినటువంటి మెటీరియల్స్ అన్ని పీడిఎఫ్ ఫామ్లో నేను మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీరు మన టెలిగ్రామ్ ఛానల్ని 9390730576 అనే నెంబర్ కానీ, లేదు అంటే ఇదే టెలిగ్రామ్ లోపల హెచ్ఎస్ఆర్ బై ఇన్ఫో అనేటువంటి ఒక ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది. అక్కడ మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, చూడండి, మొత్తం మనకు 4 యూనిట్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు లాంగ్ క్వశ్చన్స్, షార్ట్ క్వశ్చన్స్ అనేటివి రెండు ఉంటాయి. ఈ రెండిట్లో నేను ఇక్కడ చూస్ చేసినటువంటి క్వశ్చన్స్ కేవలం మనకు లాంగ్ క్వశ్చన్స్ మాత్రమే చూస్ చేస్తున్నాను. బికాస్ ఇవే లాంగ్ క్వశ్చన్స్ చదువుకొని పోతే మనకి ఏమైపోతుందంటే లాంగ్ క్వశ్చన్స్తో పాటు వాటిల్లోనే కొన్ని షార్ట్ క్వశ్చన్స్ కూడా కవర్ అయ్యే ఛాయిస్ ఉంది. ఎందుకంటే రిమైనింగ్ షార్ట్ క్వశ్చన్స్ పికప్ చేయడం కొంత ఎప్పుడు కూడా హార్డ్గానే ఉంటుంది. ఎందుకంటే లాంగ్ క్వశ్చన్స్లో నుండి కొన్ని పాయింట్స్ అంటే కొన్ని సబ్ టాపిక్స్ తీసేసి షార్ట్ క్వశ్చన్స్ ఎప్పుడు ఇస్తూ ఉంటాడు కాబట్టి అది మనం ప్రియారిటైజ్ చేయలేం. ఇంకా కమింగ్ టు ది యూనిట్ 1లో ఉన్నటువంటి ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, రైట్ అబౌట్ ప్రోటోజోవన్ డిసీజెస్ అన్నాడు. ప్రోటోజోవన్స్ చాలా డిసీజెస్ కలిగజేస్తే వాటి గురించి డీటెయిల్గా రాస్తే సరిపోతుంది. ప్రతి డిసీజ్కి ఏ ప్రోటోజోవన్ కలిగజేస్తుంది, దాని యొక్క సిమ్టమ్స్ ఏంటి, దాన్ని ఏ విధంగా నివారించవచ్చు, అండ్ ఏదైనా ట్రీట్మెంట్ ఉందా, లేదంటే డ్రగ్స్ అవైలబిలిటీ ఉన్నాయా అనే కాన్సెప్ట్స్ని మీరు కవర్ చేసుకుంటే సరిపోతుంది. కమింగ్ టు ది నెక్స్ట్ ఇంపార్టెంట్, రైట్ అబౌట్ పాలిమార్ఫిజం ఇన్ నిడేరియా. యాక్చువల్గా నిడేరియన్స్ అనేటి పాలిమార్ఫిజం, మార్ఫలాజికల్ స్ట్రక్చర్స్ డిఫరెంట్గానే ఫామ్ చేస్తాయి. వాటి గురించి డీటెయిల్గా చదువుకొని పోతే సరిపోతుంది. నెక్స్ట్ ఉండి రైట్ అబౌట్ కెనాల్ సిస్టమ్ ఇన్ పొరిఫెరా అన్నాడు. యాక్చువల్లీ పొరిఫెరన్స్లో కెనాల్ సిస్టమ్ అనేది ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ వీడియో కూడా మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఒకసారి మీరు ట్రై చేయండి. నెక్స్ట్ కానీ చూస్తే రైట్ ఏ నోట్ ఆన్ ది లైఫ్ సైకిల్ ఆఫ్ ఎల్పిడిఎం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఖచ్చితంగా మీరు ఈ యొక్క కెనాల్ సిస్టమ్ అండ్ ఎల్పిడిఎం నేర్చుకొని వెళ్ళండి. దీని నుంచి ఒక క్వశ్చన్ అయితే డ్యామ్ షూర్గా వస్తూ ఉంటుంది. సో ఈ యొక్క లైఫ్ సైకిల్ గురించి, ఎల్పిడి యొక్క లైఫ్ సైకిల్ గురించి కూడా మన ఛానల్లో అప్లోడ్ చేశాను నేను. మీరు ఒకసారి విజిట్ చేయండి. నెక్స్ట్ కానీ చూస్తే జనరల్ క్యారెక్టర్స్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ప్రోటోజోన్స్ అని చెప్తా ఉన్నాం. ఈ జనరల్ క్యారెక్టర్స్ ఏంటి, క్లాసిఫికేషన్ ఆఫ్ ప్రోటోజోన్స్ కూడా నేర్చుకొని పోండి. ఇది ఆప్షన్గానే తీసుకోండి. పైన ఇచ్చినటువంటి 4 క్వశ్చన్ నేర్చుకొని వెళ్తే అట్లీస్ట్ మీకు లాంగ్ క్వశ్చన్ కవర్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, యూనిట్ 2లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో ఫస్ట్ వన్, రైట్ అండ్ ఎస్సే ఆన్ పారాసైటిక్ అడాప్టేషన్స్ ఇన్ ఎలిమెంథీస్. ఇది కూడా మనం మన ఛానల్లో అప్లోడ్ చేస్తాం వీడియో. దీన్ని కూడా మీరు యాక్సెస్ చేసుకోవచ్చు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది కాబట్టి. సో పారాసైటిక్ అడాప్టేషన్స్ అనేవి ఎలిమెంథీస్ చూపిస్తాయి మనకి. యాక్చువల్గా రౌండ్ వామ్స్ అండ్ ఫ్లాట్ వామ్స్, ఫ్లాటీ ఎలిమెంథీస్ అండ్ నిమాటీ ఎలిమెంథీస్ అని చెప్పొచ్చు. వాటి గురించి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. వాటి గురించి మీరు యాక్సెస్ చేసుకోండి. నెక్స్ట్ కానీ చూస్తే రైట్ అబౌట్ లైఫ్ సైకిల్ ఆఫ్ ఫ్యాసియోలా హెపాటికా. ఇది కూడా నేను చెప్పున్నాను, మన ఛానల్లో ఉంది. రైట్ అబౌట్ ఫ్యాసియోలా హెపాటికా యొక్క లైఫ్ సైకిల్, ఏ విధంగా డిఫరెంట్ లార్వాస్ ఏ విధంగా ఉంటాయి, డిఫరెంట్ హోస్ట్లు ఏ విధంగా ఉంటాయి, ఏ స్టేజ్ ఏ విధంగా ఉంటుందనేసి డిస్కస్ చేశాను. ఓకే, ఒకసారి చూడండి. నెక్స్ట్ కానీ చూస్తే రైట్ డీటెయిల్స్ అబౌట్ లైఫ్ సైకిల్ ఆఫ్ ఆస్కారిస్ లూబ్రికాయిడ్స్. చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే, ఈ ఆస్కారిస్ లూబ్రికాయిడ్స్ యొక్క లైఫ్ సైకిల్ కూడా చాలా ఈజీగానే ఉంటుంది. ఒకసారి చదువుకొని వెళ్ళండి. నెక్స్ట్ చూడండి, రైట్ అబౌట్ ఇంపార్టెంట్ పారాసైట్స్ రిగార్డింగ్ ట్రెమటోడ్ అండ్ సిస్టోడ్ అన్నాడు. డిఫరెంట్ ట్రెమటోడ్లో, సిస్టోడ్లో డిఫరెంట్ పారాసైట్స్ ఉంటాయి. వాటి గురించి, వాటి యొక్క ఇంపార్టెన్స్ గురించి రాసుకుంటే సరిపోతుంది. కమింగ్ టు ది యూనిట్ 3, ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఈ కంటెంట్ నచ్చితే మీరు లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. డెఫినెట్గా ఏమైనా క్వరీస్ ఉన్నా, ఏమన్నా మీకు ఈ వీడియోస్ బాగా హెల్ప్ అయినా కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. దాంతో నేను ఎక్కువ వీడియోస్ చేయడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ యూనిట్ 3లో ఉన్నటువంటి ఫస్ట్ క్వశ్చన్, రైట్ అబౌట్ మెటామార్ఫిజం ఇన్ అనలిడ్స్. స్పెల్లింగ్ మిస్టేక్ ఇది. మెటామార్ఫిజం ఇన్ అనలిడ్స్ అనేసి అన్నారు. ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ కానీ చూస్తే రైట్ ఏ నోట్ ఆన్ ద పెరిపేటస్ అండ్ ఇట్స్ అఫినిటీస్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. పెరిపేటస్ యొక్క స్ట్రక్చర్ గీయాలి, దాని యొక్క ఏ విధంగా అరేంజ్మెంట్స్ ఉన్నాయి అవన్నీ రాసేసి, వాటి యొక్క అఫినిటీస్ అంటే నథింగ్ బట్ అది ఏ విధంగా ఇన్వర్టిబ్రేట్స్తో, ఏ విధంగా వర్టిబ్రేట్స్తో, లేదంటే నాన్ కార్డేట్స్తో అఫినిటీస్ కలిగి ఉన్నాయి. అంటే 2 డిఫరెంట్ క్యారెక్టర్స్ ఒకే దానిలో ఏ విధంగా ఉన్నాయనేది రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ చూడండి, రైట్ అబౌట్ క్లాసిఫికేషన్ ఆఫ్ అనలీడా.
అప్ టు క్లాసెస్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్ అనేసి చెప్పున్నాం. నెక్స్ట్ కనుక చూస్తే డిస్క్రైబ్ అబౌట్ జనరల్ క్యారెక్టర్స్ అండ్ లైఫ్ సైకిల్ ఆఫ్ హెరిడీనియా యొక్క జనరల్ క్యారెక్టర్స్ అండ్ లైఫ్ సైకిల్స్ గురించి రాయమని చెప్తున్నాడు. ఇంకా కమింగ్ టు ది యూనిట్ 4 లాస్ట్ వన్, డిస్క్రైబ్ అబౌట్ బెల్లో గ్లాసెస్ స్ట్రక్చర్ అండ్ అఫినిటీస్ అంటున్నాం. బెల్లో గ్లాసెస్ యొక్క స్ట్రక్చర్ ఏంటి, దాని యొక్క అఫినిటీస్ కూడా ఏంటి అనేది రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ రైట్ నోట్ ఆన్ ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ మొలస్కా. ఏ విధంగా మొలస్కస్ను ఏ విధంగా మన డబ్బులు సంపాదించడానికి యూజ్ అవుతుంది అనే దాని గురించి రాస్తే సరిపోతుంది. అండ్ రైట్ అబౌట్ లైఫ్ సైకిల్ ఆఫ్ పిలా గ్లోబోసా, థర్డ్ క్వశ్చన్ ఇది. పిలా గ్లోబోసా యొక్క లైఫ్ సైకిల్ ఏ విధంగా ఉంది, లైఫ్ హిస్టరీ అయినా అడగొచ్చు, లేదంటే కేస్ స్టడీ అని కూడా అడగొచ్చు. ఓకే, జాగ్రత్తగా ఉండాలి. రైట్ అబౌట్ డిఫరెంట్ లార్వల్ స్ట్రక్చర్స్ ఆఫ్ ఎకైనోడర్మేటా అని చెప్పాడు. ఎకైనోడర్మేటా యొక్క లార్వల్ స్ట్రక్చర్స్ చాలా ఉన్నాయి. ఒక్కొక్క దాని యొక్క స్ట్రక్చర్ దానికి సంబంధించినటువంటి అట్లీస్ట్ ఇవి షార్ట్ ఫామ్లో, అంటే మనకి షార్ట్ క్వశ్చన్స్లో మోస్ట్ ప్రాబబ్లీ వచ్చే ఛాయిస్ అనేది ఉంటుంది. చాలా లార్వాస్ ఉంటాయి. దీనిలో ఒక్కొక్క లార్వా గురించి అడుగుతాడు. లార్వా స్ట్రక్చర్ గీయాలి, దాని యొక్క ఇంపార్టెన్స్ రాయాలి, ఏ విధంగా దాని యొక్క ఫీచర్స్ రాస్తే సరిపోతుంది. సో ఫ్రెండ్స్, ఇవి మనకు ఉన్నటువంటి కంప్లీట్ 4 యూనిట్స్ దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇక్కడ మనం కానీ చూస్తే పొరిఫెరా నుంచి స్టార్ట్ చేసుకునేసేసి ఎకైనోడర్మేటా వరకు ఇచ్చున్నాడు. సో ఎకైనోడర్మేటా హెమికార్డేటా వరకు. సో ద పాయింట్ ఏంటంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, నేను ఇక్కడ ఎక్కడ కూడా జనరల్ క్యారెక్టర్స్ గురించి డిస్క్లోజ్ చేయలేదు. మీరు ఏం చేస్తారంటే ప్రతి ఫైలంకు సంబంధించిన జనరల్ క్యారెక్టర్స్ అనేవి నేర్చుకొని వెళ్ళండి. జనరల్ క్యారెక్టర్స్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. బేసిక్గా ప్రతి యొక్క ఫైలంకు సంబంధించినటువంటి ఏదైతే మీరు చదువుతారో కంటెంట్, దాంట్లోనే ఉన్నటువంటి కంటెంట్నే మీరు పాయింట్స్గా రాసినా కూడా సరిపోతుంది. మనకు షార్ట్ క్వశ్చన్స్ మార్క్స్ అయితే పడతాయి. ఇంకా లేదు నేర్చుకుంటామంటే అది ఇంకా బెటర్గా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ సపోర్టర్స్. థ్యాంక్ యూ.